భారత ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వాధినేతగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ మొత్తం 8,931 రోజుల పాటు విరామం లేకుండా అధికారంలో కొనసాగిన రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే గతంలో పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా 8,930 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి అగ్రస్థానంలో ఉండేవారు. నేటితో ఆ మైలురాయిని ప్రధాని మోదీ దాటేశారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మోదీ నాటి నుండి నేటి వరకు వరుసగా 24 ఏళ్ల పాటు అధికార పీఠంపై కొనసాగడం ఇక్కడ విశేషం. అలాగే నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్తావంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుజరాత్ కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డు ఉంది. అలాగే 2001 నుంచి 2014 వరకు 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2022, 2027, 2012 విజయం సాధించి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. అలాగే 2014లో దేశ పగ్గాలు చేపట్టిన మోదీ వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయ పదంలో నడిపించారు. అలాగే గత ఏడాది జూలైలోన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. అంతేకాకుండా వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని దక్కించుకోవడం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డు సైతం మోదీ బ్రేక్ చేశారు. అయితే స్వాతంత్రానంతరం జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న ఏకైక నేత మోదీయే కావడం ఇక్కడ గమనార్హం. అంతేకాకుండా కేంద్రంలో 2 సార్లు పూర్తి పదవీ కాలాన్ని ముగించుకొని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెస్ యాత్ర ప్రధానిగా ఆయన సరికొత్త మార్కును సెట్ చేశారు. అలాగే వరుసగా 6 ఎన్నికల్లో అంటే 3 సార్లు అసెంబ్లీ, 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని విజయ పదంలో నడిపించిన ఘనత ఆయనదే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మద్దతుతో ఇన్నేళ్ల పాటు నిరంతరాయంగా అధికారంలో ఉండటం సామాన్య విషయం కాకపోవడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.